హై ఫ్రెండ్స్, ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్ అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది హాస్య బ్రహ్మానందం గారు. అయితే బ్రహ్మానందం గారి యొక్క మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలాంతమంది బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. భారతదేశం మొత్తం మీద స్టార్ హీరోలతో సమానంగా లేదంటే వారికన్నా ఎక్కువ ఆస్తిని కలిగి ఉండడంతో పాటు వారికంటే అధికంగా పారితోషికం తీసుకున్న ఆశీనుడు ఎవరంటే కేవలం బ్రహ్మానందం అని చెప్పుకోవచ్చు. దేశంలో అత్యంత ఖరీదైన కమెడియన్గా ఆయన పేరు సంపాదించుకున్నారు. అందుకు కారణం తను సంపాదించిన ప్రతి రూపాయిని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టడంతో పాటు ఎటువంటి దురలవాటు లేకపోవడంతో ప్రతి రూపాయిను సద్వినియోగం చేసుకుని తన ఆస్తుల్ని భారీగా పెంచుకున్నారు. రోజుకి లక్ష తీసుకున్న బ్రహ్మానందం ఒక్కోసారి కాల్ షీట్ని బట్టి సినిమాకు ₹1,00,00,000 పారితోషికం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పరిశ్రమకు వచ్చిన కొత్తలో జంధ్యాలతో పాటు రామానాయుడు, చిరంజీవి బాగా ప్రోత్సహించడంతో స్టార్ హీరోలతో సమానంగా ఎదిగారు. సినిమాలో బ్రహ్మానందం కనబడుతుంటే ప్రేక్షకుల నుంచి ఖచ్చితంగా ఏళ్ళు వస్తాయి. కొద్దిసేపు ఆ థియేటర్ దద్దరిల్లిపోతుంది. అంతటి ఇమేజ్ను సొంతం చేసుకున్న బ్రహ్మావ ప్రస్తుతం తగ్గింది అన్నకనే తగ్గించుకున్నారని చెప్పవచ్చు. ఆచితూచి మాత్రమే సినిమాలు తీస్తున్నారు. ఎన్నో చిత్రాలను తన కమెడియన్తో సూపర్ హిట్గా మార్చారు. ప్రజలను కడుపుబ్బా నవ్వించారు. సోషల్ మీడియాలో మీమ్స్ అన్నిటికీ ప్రాణం పోసే వ్యక్తి కూడా ఆయనే. తన దగ్గర ఆడి ఆడి Q7, బ్లాక్ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లతో పాటు అనేక కంపెనీ కార్లు ఉన్నాయి. ప్రతి రూపాయిని పొదుపు చేసుకుంటూ రావడం వల్ల ఆయన ఆస్తి విలువ ప్రస్తుతం 750 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఎంతోమంది స్టార్ హీరోలు కూడా అంత ఆస్తి లేవని చెప్పుకోవచ్చు. గతేడాది కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండంలో నటించారు. ఆయనలోని మరో నటన కోణం ఆవిష్కృతమైంది. ఆస్మే కాకుండా ఎటువంటి పాత్రనైనా తన అవలీలగా చేయగలను అని బ్రహ్మానందం నిరూపించుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.